ప్రపంచ కప్ ఫైనల్‌కి చేరిన భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్‌లో రికార్డ్ ఛేదన. నాకౌట్‌లో కంగారులతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు ముందే జావగారిపోతాయి. ఆ జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్‌లుగా మారి ప్రత్యర్థుల మీద పడిపోతారు. అందులోనూ ఈసారి గ్రూప్ దశలో ఓటమన్నది లేకుండా ఆసీస్ అమ్మాయిలు చెలరేగిన తీరు చూశాక, మన సెమీస్ అభ్యర్థులు వాళ్లే అని తెలిశాక అందరిదీ ఒకే మాట. అమ్మో ఆస్ట్రేలియానా అని. అంచనాలకు తగ్గట్లుగానే ఆసీస్ అదరగొట్టింది. ఆ జట్టు 338 పరుగులు చేయడంతో భారత్ కష్టమేనని తీర్మానం చేశారంతా. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం అసాధారణ పోరాట పటిమతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. జెమిమా రోడ్రిగ్స్ 127తో నాటౌట్తో చిరస్మరణీయమైన శతకం సాధించిన వేళ ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. 5 వికెట్ల తేడాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. 80 పరుగులతో రాణించింది. ఈ అద్భుత విజయం స్ఫూర్తితో ఆదివారం మన అమ్మాయిలు ఇంకో బలమైన అడుగు వేస్తే దశాబ్దాల ప్రపంచ కల తీరినట్లే. చూస్తున్నారు కదా, ఎవరు కూడా నేను కూడా చూశాను. మొత్తం ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసి అయితే దారుణంగా అయితే పరుగులు అయితే చేసింది. దీంతో నేను మ్యాచ్లో ఓడిపోద్ది నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే చాలా చాలా ఘోరంగా ఆడుతున్నారు వాళ్ళైతే. ఎట్లా అంటే మనం చూసుకోవచ్చు, చాలా తీవ్రంగా కూడా ఆడారు. దాదాపు 350 పరుగులు చేస్తారని చెప్పేసి కూడా అనుకున్న సందర్భంలో ఇక మన వాళ్ళు ఎట్లా కొట్టర్లే అని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ అనూహ్యంగా మన వాళ్ళు గెలవడం అనేది గొప్ప విషయం. ఇది ఇక ఫైనల్లో మనం సండే ఆడతాం. సో ఫైనల్లో గెలిచినామంటే ఇక అది మనకు తిరగలేదు అనుకోవచ్చు. ఇక మన కళ తీరినట్లే అనుకోవచ్చు. అద్భుతమైన పోరాట ప్రతిభను ప్రదర్శించిన భారత్ మహిళా వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. జెమిమా 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 పరుగులతో విరోచిత శతకం సాధించడంతో గురువారం రసవత్తంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఫోర్లీచ్ ఫోర్లు 119, 93 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్స్లు. శతకానికి ఎలిస్ ఫెర్రీ 77 పరుగులు, 8 బంతుల్లో 4 సిక్స్లు 6 ఫోర్లు, 2 సిక్స్లు. అప్లిక్ గాటి సర్ 63 పరుగులు, 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు మెరుపులో తోడడంతో మొదట ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీచరణి 2 వికెట్లు 49 పరుగులకు ఇయ్యగా గొప్పగా బౌలింగ్ చేసింది. ఇక జిమ్మెతో పాటు హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసింది. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి, 2 సిక్స్లు ఉన్నాయి. సత్తా చేయడంతో లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డే క్రికెట్లో ఇది రికార్డ్ ఛేదన. జిమ్మెమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత్ ఫైనల్లో ఆదివారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. అంటే కొత్త ఛాంపియన్ చూడబోతున్నామన్నమాట. దక్షిణాఫ్రికా కూడా ఇప్పటిదాకా కప్పు నెగ్గలేదు, ఛేదించేశారు. అసలే భారీ లక్ష్యం. ఆపై 59కి 2 వికెట్లు ఛేదన భారత్కు మరింత క్లిష్టంగా మారింది. 10 ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లు ఫెలిమా 10, స్మృతి మందన 24 వెనుదిరగడంతో ఆస్ట్రేలియా పట్టు బిగించడానికి సిద్ధమైంది. అలాంటి స్థితిలో జెమిమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ జోడీ అసాధారణ పోరాట పటిమతో అద్భుతమే చేసింది. ఒత్తిడికి నిలుస్తూ కంగారు బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ భారత్ లక్ష్యం దిశగా కనిపించింది. 167 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టును పోటీలో నిలిపింది. కీలక సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిన జెమిమా పోరాటాన్ని కొనసాగించడం, మిగతా వాళ్ళు సమయోచితంగా రాణించడంతో గువాహటిలో భారత జట్టు గొప్ప విజయాన్ని అందుకుంది. నిలబెట్టిన ఆ ఇద్దరు లక్ష్యం అత్యంత సంక్లిష్టంగా మారిన వేళ హర్మన్ ప్రీత్, జెమిమా పోరాడిన తీరు అద్భుతం. స్మృతి అవుట్ కావడంతో అప్పటికే కుదురుకున్న జెమిమాకు తోడైన హర్మన్ ప్రీత్ ఇద్దరు సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఆసీస్ బౌలర్లపై అటాకింగ్ దిగారు. సాధించాల్సిన రన్ రేట్ ఎప్పుడు నియంత్రణలో ఉండేలా జాగ్రత్త పడ్డారు. జెమిమా ఆఫ్ సైడ్ చక్కని డ్రైవ్లతో అలరించింది. వీలైనప్పుడల్లా బౌండరీలు బాదిన ఆమె తన పరుగుల్లో ఎక్కువగా ఆఫ్ సైడ్ నుంచే రాబట్టింది. హర్మన్ ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడినా క్రమంగా జోరందుకుంది. 35 ఓవర్లలో 226కు 2 వికెట్లతో భారత్ బలంగా పోటీలో నిలిచింది. గెలుపుపై ఆశలు పెరిగిన దశ అది. కానీ దాటిగానే ఆడే ప్రయత్నంలో హర్మన్ క్యాచౌట్ కావడంతో ఈ గొప్ప ఇన్నింగ్స్ తెరపడింది. ఇక్కడ నుంచి భారత్ తడబాటు మొదలైంది. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరుగుతుందా? ఇలా ఎన్నో అనుమానాలు. కానీ జెమిమా అద్వితీయ పోరాటం భారత్కు అపురూప విజయాన్ని అందించింది. దీప్తి శర్మ
17 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు, రిచా ఘోష్ 26 పరుగులు, అమన్ జ్యోత్ కౌర్ 15 పరుగుల నాటౌట్తో విలువైన పరుగులు చేశారు. జమీమా అపూర్వ పోరాటం. తిరుగులేని స్థితిలో ఉన్న గెలుపు ముంగిట నిలిచిన గతంలో భారత జట్టు దెబ్బతిన్న సందర్భాలెన్నో. భారత్ ఈసారి అలాంటి పొరపాటు పునరావృతం కానివ్వలేదు. ఒత్తిడిని తట్టుకుంటూ పట్టుదలతో గెలుపు తీరాలకు చేరింది. విజయసారథి జమీమా ఇన్నింగ్స్ వెన్నుముకలా నిలిచాక జమీమా ఇతర బ్యాటర్ల సహకారంతో లక్ష్యాన్ని పూర్తి చేసింది. హర్మన్ అవుట్ అయ్యేటప్పటికీ భారత్ చేయాల్సిన చాలానే ఉంది. 8 బంతుల్లో 115 పరుగులు చేయాలి. కానీ అలసట ఆవహిస్తున్న జమీమా పట్టుదలతో నిలిచింది. దీప్తి శర్మతో 4వ వికెట్కు 38 పరుగులు, రీచాతో 5వ వికెట్కు 46 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువ చేసింది. జమీమా ఎక్కువగా సింగిల్స్ తీసినా ఆమె క్రీజులో నిలవడం జట్టుకు ఎంతో కీలకమైంది. దీప్తి, రీచా ధాటిగా ఆడడం కూడా కీలకమే. వాళ్ళు దూకుడు వల్ల రన్ రేట్ దాటిపోలేదు. భారత్ చకచకా లక్ష్యం దిశగా సాగింది. 46వ ఓవర్లో రీచా అవుట్ అయ్యేటప్పటికీ స్కోర్ 310. ఆఖరి 4 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సిన పరిస్థితి. పెద్ద స్కోర్ కాకుండా ఏదో ఉత్కంఠ. కానీ జమీమా, అమన్జోత్ ఎలాంటి తడబాటు లోను కాకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో రీచ్ ఫీల్డ్ అంటే హైలైట్. మెరుపు సెంచరీ సాధించిన ఆమె ఆ జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్ మెరుగ్గా బౌలింగ్ చేయకపోయి ఉంటే కంగారుల జట్టు మరింత పెద్ద స్కోరు సాధించేదే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ త్వరగా అలీసా 5 వికెట్ను కోల్పోయింది. కానీ ధాటిగా బ్యాటింగ్ చేసిన ఓపెనర్ లిచ్ ఫీల్డ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఫెర్రీతో 2వ వికెట్కు 155 పరుగులు జోడించి అవుట్ అయింది. ఫెర్రీ నిలవడంతో ఓ దశలో 220 పరుగులకు 2 వికెట్లతో ఉన్న ఆసీస్ తర్వాత తడబడి 42వ ఓవర్లలో 265 6 వికెట్లకు చేరువైంది. కానీ అఫ్లీ గార్డెన్ చెలరేగడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. సో ఏదేమైనప్పటికీ కూడా మన అమ్మాయిలు మంచి పోరాటం చేశారు. ఎట్టకేలకైతే ఫైనల్ చేరుకున్నారు. ఫైనల్లో కూడా భారత్ కప్పు గెలవాలని మనందరం కోరుకున్నాం. మీరు కూడా భారత్ కప్పు గెలవాలనుకుంటే కింద కామెంట్ చేయండి.